పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. సన్నిధి చాలునయ్యా, నిరక్తము జీవింప చాలునయ్యా, రాజా నీ సన్నిధి చాలునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఇంకొక నెలలో కూడా ఆయన సన్నిధి మాత్రం లేకపోతే, కృప మాత్రం లేకపోతే మనము బ్రతకలేము. అటువంటి కృపను దయచేసి 28 రోజులు మనలందరినీ కాపాడాడు. దేవా నీ సన్నిధి చాలును అని పలికి రాబోయే మార్చి నెలకు కూడా నీ సన్నిధి నీ కృప మాకు కావాలని ఒకవైపు స్తోత్రం చెల్లిస్తూ ఇంకొకవైపు కృప కోసం ప్రార్థించే పాటను సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. రండి, దేవునికి స్తోత్రం చెల్లించండి, రాబోయే నెల కోసం భక్తితో ప్రార్థించండి. కాల్వ బాలరాజు రాణి కుటుంబం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా వ్యాపార అభివృద్ధి, పిల్లల సెటిల్మెంట్ కొరకు ఫాదర్ సిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇవానా గ్రేస్ ఆర్టిసం నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం. ఈనోక్ దేవుని భయం కలిగి జీవించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గాయం వలేరియన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గాయం అబ్రహాం రెడ్డి మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు జసింటా, రోషనా, నవీన్, రిషిత, ప్రసాద్, బాసాని ఆంతని రెడ్డి, శోభార్ రాజ్ రెడ్డి, సుష్మిత, అల్లం ప్రణయ్ రెడ్డి, బాల శిరీష కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నడిపిస్తున్న సిరి హాస్టల్, కారుణ్య హాస్టల్ను ప్రభు దీవించి అభివృద్ధి చేసినట్లుగా ఆటంకాల నుండి విడుదల. బాలరాజరెడ్డి సుష్మిత వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే స్వప్నారెడ్డి నూతన గృహ ఆశీర్వాదం, ఉద్యోగంలోని సమస్యలు తొలగిపోనట్లుగా, చేతబడి శక్తులు, ఆర్థిక సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం. మల్లేశ్వరరావు మనశ్శాంతి, మంచి ఉద్యోగం కొరకు. రాజేష్ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు. స్నేహ కుటుంబం సఖ్యత, శాంతి, సమాధానం, దీవెన, దర్శన, మంచి చదువుల కొరకు. విజయ ఉద్యోగం కొరకు. ప్రశాంతి చేయు పనులలో దేవుడు తోడుగా ఉండినట్లుగా సొంత గృహం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కటకం శవరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా. పూజిత్ రెడ్డి, ప్రహాన్ రెడ్డి, అఖిల్ రెడ్డి, ఫాదర్ సిల్లు గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం కోటిరెడ్డి, ఇన్నా మేరీ కుటుంబం కృతజ్ఞతగా ఫాదర్ సిల్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు. పూజిత రెడ్డి, ప్రహాన్ రెడ్డి మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పసల బాలస్వామి, శ్రీవమ్మ కుటుంబంలో శాంతి, సమాధానం. శ్రీవమ్మకి బ్రెయిన్ సర్జరీ జరిగి ఐసీయూలో ఉండగా త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు దివ్యకారుని మూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యం నుండి స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఎన్ఎంఎం భాగ్యం. అలాగే దాసరి షాండ్రాయ్ జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం, మంచి బుద్ధి, జ్ఞానం, వీసా ఎక్స్టెన్షన్ కొరకు. జానకిరామ్ తులసి నుండి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా. శశికాంత్, లితీషా కుటుంబంలో శాంతి, సమాధానం కొరకు. జార్జ్ ఫ్రాన్సిస్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. దాసరి షాన్రాజ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే అమోఘా రెడ్డికి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ వచ్చినట్లుగా సైతాను బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సలిబిన్లా జార్జ్ రెండవ మరణవర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు. అలాగే మనవరాలు జాస్మిత ఆత్మశాంతి కొరకు. జస్వంత్ బంగారు భవిష్యత్తు కొరకు. కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, దేవుని చిత్తం వారి కుటుంబంలో నెరవేరినట్లుగా. ఫాదర్ సిల్లు గారికి వారి బృందం అందరి మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దేవుని కాపుదల కొరకు, సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్ మేరీ జ్యోతి, జోసఫ్ రెడ్డి. అలాగే మధ్యల జయంతి అతిథులకు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించినట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఆరోగ్య మాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రోజు మమ్మలను పేరు పెట్టి తర్వాత బృందం కోసం ప్రార్థిస్తున్న అనేక మంది మీ మంచితనంను దేవుడు దీవించి ఆశీర్వదించాలని మీరు చేసిన ప్రార్థన ద్వారానే ఒక నెల దేవుడు మమ్మల్ని సేవలు వాడుకున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సెంటర్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. చాలామందికి మీరు చేసే ప్రార్థన
మా పేరు పెట్టి పిలిచి బృందం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ మేము రుణపడి ఈరోజు దేవునికి మీ ద్వారా స్తోత్రం చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 84వ కీర్తన 10వ వచనం. దావీదు మహారాజు ఇలా చెప్తున్నాడు: అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమును ఒక్కరోజు వసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడిగా ఉండుట మేలు. లార్డ్, ఐ వాంట్ టు బి లైక్ ఎ వాచ్మ్యాన్ ఇన్ యువర్ టెంపుల్. ఇట్ ఈస్ బెటర్ టు బీ ఇన్ యువర్ కోర్ట్ ఫర్ 1 day than 1000 days in others' camp. That's a beautiful experience of David. ఈ ఒక్క నెల రోజులు నన్ను ఈ మందిరములో దేవుడు ఉంచాడు. ఈ మందిరము నుండి దేవుడు ఇక్కడ నుండి ప్రజలందరినీ దీవిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని దీవిస్తున్నాడు. దానికి థ్యాంక్స్గా వందనముగా అర్పిస్తూ పాడబోతున్నాం. 1 యోహాను 1వ అధ్యాయం 17వ వచనంలో, ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువారు శాశ్వత జీవి అగును. 1 John 1:17 says, this world and everything is 1 John chapter 2 verse 17 says, 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం, it says, this world and all its glory is passing away, but those who do the will of God, they live forever. దేవా, ఈ మార్చి నెలలో కూడా మేము నీ చిత్తానుసారం జీవించుటకై నీ సన్నిధి మాకు చాలునయ్యా అని పాడుదాం. సన్నిధి మనలందరినీ మేఘం వలె కప్పునుగాక. ఆమేన్. పాడుదాం. రాజా, నీ సన్నిధి చాలునయ్యా, నీ రక్తము జీవింప చాలునయ్యా. రాజా, నీ సన్నిధి చాలునయ్యా, నీ రక్తము జీవింప చాలునయ్యా. సన్నిధి సన్నిధి
రాజా నీ సన్నిధి. సన్నిధి సన్నిధి రాజా నీ సన్నిధి. ఈ లోకమంతా మాయయ్యా, నీ ప్రేమే నాకు చాలునయ్యా. లోకమంతా మాయయ్యా, నీ ప్రేమే నాకు చాలునయ్యా. చాలునయ్యా చాలునయ్యా, నీ ప్రేమే చాలునయ్యా. చాలునయ్యా చాలునయ్యా, నీ ప్రేమే చాలునయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 27వ కీర్తన 4వ వచనంలో ఆ కీర్తనకారుడు ఇలా పలుకుతూ ఉంటాడు: ప్రభువా, నీ సన్నిధిలో ఉండి నీ సలహాలు కోరుకోవడం నాకు ఆశగా ఉంది అంటాడు. ఓ గాడ్, టు బీ ఇన్ యువర్ ప్రెసెన్స్ ఇన్ కమింగ్ టు ద టెంపుల్ అండ్ ఆస్కింగ్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ ఈజ్ మై థర్స్ట్. మనం కూడా ఈ 40 రోజులు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో గడిపి ఆయన సలహాలను పొంది సంతృప్తితో, సన్నిధితో ఎల్లప్పుడూ జీవించుటకు ఇంకా దేవుని దగ్గరికి రావటానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి వాంఛను వెలువడి చేసే పాటే ఇది. పాడుదాం. ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా నీ సన్నిధి కావాలి. ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా నీ సన్నిధి కావాలి. కావాలి కావాలి, నీ సన్నిధి కావాలి. కావాలి కావాలి, నీ సన్నిధి కావాలి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఉన్నవన్నీ పొందుకోవటానికి 40 రోజులు దేవుడు మనకు సహాయం చేయమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొంతమందికి ఐస్ క్రీమ్ అంటే ప్రీతి, ఇంకా కొంతమందికి టీవీ సీరియల్స్ అంటే ప్రీతి, ఇంకా కొంతమందికి కొత్త కొత్త సెల్ ఫోన్ కొనుక్కుంటూ దానితో ఆడుకోవడం ప్రీతి. కానీ కీర్తనగారుడు ఇలా చెప్తున్నాడు, కీర్తన 84:1, సర్వశక్తి మందుడవైన ప్రభు నీ మందిరము అని నాకు మిగుల ప్రీతి. Some people have got so many desires of the world, but then the psalmist says in Psalm 84:1, O God, when I think of your temple, that is my desire, my joy. మొదటి సామెవేలు 3:3 చిన్న బాబు చూడండి, మామూలుగా మన చిన్న పిల్లలు ఏం చేస్తారు, గుడికి వస్తే అటు ఇటు తిరుగుతూ ఉరుకుతుంటారు. కానీ ఈ బాబు, ఎందుకంటే అదే మందిరంలో వాళ్ళ మమ్మీ ఏడ్చి ప్రార్థన చేసి కొడుకును పొందుకున్నది కావునే, ఆ అభిషేకం ఆ మందిరంలో ఉంది కావునే ఆ మందిరంలో ఆయన ఏం చేశాడు చూడండి, సామువేలు ప్రభు మందిరమున దైవ మందస్సము వద్ద పండుకొని నిద్రించుచుండెను. See, when all the children are running around, you see in the church, they run around. But this particular child, because mummy wept bitterly and cried and got this child, చాలా సంవత్సరాల తర్వాత ఆమె పొందుకున్నది. అందుకే ఆ కుమారునికి దేవుడు స్వరమును వినే భాగ్యమును ఇచ్చాడు. 1 Samuel 3:3, Samuel slept even near the tabernacle, near the ark of the covenant. భక్తితో పాడుదాం. మీ పిల్లలు కూడా అలా ఎదగాలని ప్రభుని ప్రార్థన చేయండి. నీ సన్నిధి నా పెన్నిధి నిత్యము నాకు చాలునయ్యా. నీ సన్నిధి నా పెన్నిధి నిత్యము నాకు చాలునయ్యా. చాలునయ్యా, చాలునయ్యా, నీ సన్నిధి చాలునయ్యా. చాలునయ్యా, చాలునయ్యా, నీ సన్నిధి చాలునయ్యా. ప్రభు మందిరంలో ఉండటం చాలా ప్రీతి. ఈ మందిరం నుండి మీరు కోరుకున్న కార్యముల కోసం ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తెలుగు వడకంలో పాల్గొన్నటువంటి బిడ్డలందరూ ఇంటికి వెళ్ళారు. కొందరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళ ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. వాళ్ళకు చివరి 2-3 రోజులు చెప్పిన విషయం, దయచేసి మీరందరూ యేసు కిరణాల క్రింద రావాలని, ఆ కిరణాలు చూడండి దర్శనంలో అని చెప్పాను. మీరు కూడా చూడండి, ఆ కిరణాలు మీ మీద, మీ కుటుంబం మీద వచ్చునుగాక. ఆమేన్. ఆ రెక్కల క్రింద మీరు ఈ 28 రోజులు కాపాడిన దేవుడు రాబోయే మార్చి నెలంతా ఆ రెక్కల క్రింద, కిరణాల క్రింద ఏ దుష్టుడు దగ్గరికి రాకుండా మిమ్మల్ని దేవుడు కాపాడునుగాక. ఆమేన్. I was telling the people in Telugu retreat, please see the vision of the rays of Jesus from the divine mercy flowing on you and to be protected. Please pray for that protection for the month of March. Thank the Lord for 28 days of month of February. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, దీక్షా సిలువ తీసుకున్న అందరినీ దీక్షా శిలువ తీసుకున్న అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఎవరో ఒకరు యాక్సిడెంట్లో మరి కింద పడి కాలు ఇరిగినటువంటి ఒక వ్యక్తి, అది అతుక్కుంటుందా లేదా అని అనుమానంతో ఉన్నావు. డాక్టర్సే ఆశ్చర్యపడేటట్టు దేవుడు కాళ్ళను సరిచేస్తాడు. బాధపడవద్దని ఆ వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు. అనూష, నిలీమ, రాజశేఖర్ రెడ్డి, సమత, దేవుడు మీ అందరినీ పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కీర్తన 5:3 ప్రభు, నేను నిన్ను విన్నపమును చేసేదను, వేకువనే నీవు నీ పలుకులను ఆలింతువు, నా పలుకును ఆలింతువు. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థన అర్పించి నీ అనుగ్రహం కొరకు వేచి ఉందును. ప్రాతకాలము నుండే వేచి ఉండే రోజులు 40 రోజులు. ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్, ఓ గాడ్, ఐ ఆఫర్ మై ఇంటెన్షన్స్ టు యూ and I wait on you for your answer and for your mercy and grace to come upon me. Psalm 5:3. రాత్రి అందా కాపాడుతున్నాడు, 28 రోజులు రేయింబగలు కాపాడాడు. రాబోయే దినములలో ప్రతిరోజు ఉదయం దేవుడు మీతో మాట్లాడేటట్టు ఈ ప్రార్థన చేసుకుంటూ పాడుదాం.
వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. వేకువనే వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. వెదకెదను, వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. వెదకెదను, వెదకెదను, ఆశతో నిన్ను వెదకెదను. అవును ప్రభువా, వెదకిన వారికి దొరుకుతానని చెప్పావు. 40 రోజులు వెదకుతున్న ప్రతి విన్నపమును ఆలకించమని భక్తితో ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ప్రత్యేక అనుగ్రహ రోజు రేపటి దినం ప్రత్యేకంగా యువకులకు ప్రత్యేక రోజు 2వ ఆదివారం జరిగే ప్రార్థనను రేపటి దినం షిఫ్ట్ చేయించాం. కారణం వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కావున రేపటి దినం రేపటి దినం వచ్చే యువకులందరినీ సిలువ నీడలో ఆయన రెక్కల క్రింద ఇక భవిష్యత్తులో కూడా ఎటువంటి దుష్టులు అంటుకోకుండా దేవుడు రెక్కల క్రింద దాచుకోవాలని ప్రభు చిత్తమైతే ప్రతి ఒక్కరి మీద యేసు సిలువ స్వరూపాన్ని ఉంచి రక్తం కారుతున్న స్వరూపాన్ని ఉంచి ప్రత్యేక ప్రార్థన చేయాలని ఒక చిన్న ఆశ నాకు ఉంది. అందువలన యువకులందరినీ దయచేసి పంపండి. అలాగే యువకులుగా మారబోతున్నటువంటి పెద్ద వయసులో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా దయచేసి రేపటి దినం పంపండి. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. టుమారో we are preponing the program which is second Sunday to tomorrow, that is the first Sunday. The reason is there are other programs the days to come. That's why we are preponing it, and we will be specially praying with the holy cross crucifix, the blood oozing crucifix, and place it on each one and pray tomorrow for the youth convention tomorrow one day. So send all the youth and also the elderly children or two. They will be blessed tomorrow. రేపటి దినం యేసు ప్రభు దివ్య రూపధారణ ధరించినటువంటి ఆ సువిశేషం చదవబోతున్నాం. మీరందరూ కూడా రూపం మారి మీ పరిస్థితులు మారే గొప్ప దినములుగా యువకుల కోసం ప్రత్యేకంగా రేపటి దినం అర్నాల్డ్ భవన్ క్రింద ఉన్నటువంటి ఆ భవనంలో ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన జరుగుతాయి. అలాగే భక్తులందరి కోసం కూడా ఫాదర్ గారు ఇక్కడ వాక్య పరిచర్య చేస్తుంటారు. భక్తితో ప్రార్థన చేసుకోండి. సో దయచేసి యేసు సిలువ ధరించిన వారు యువకులు ఆ సిలువను ధరించి మంచిగా ప్రార్థన చేసుకోండి. అలాగే ప్రియమైన సహోదరి సోదరులారా, మార్చి నెలలో జరుగుతున్న 3 ధ్యాన ఉడకములు, 1 in English, 11th evening to 14th afternoon in English, the first
the English London retreat, and the Telugu retreats. 2 more retreats are there in the month of March, 16th evening to 20th evening, 23rd evening to 27th evening. సో 16 సాయంత్రం నుంచి 20 వరకు, 23 సాయంత్రం నుంచి 27 వరకు తెలుగు భాషలో 2, 3 అనగా 2వ 3వ తెలుగు వడకం తపస్సు కాలంలో జరుగుతున్నాయి. త్వరపడి మీ రూమ్స్ అన్ని బుక్ చేసుకోండి, భక్తితో ప్రార్థించండి. అలాగే తమిళనాడులో కూడా వచ్చే మరి బేస్తవారం సేలంలో బాలయేసు దేవాలయంలో, గృహ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థన తమిళనాడులో ఇవ్వటానికి వెళుతున్నాను. నా కోసం కూడా ప్రార్థించండి. తర్వాత ట్రైన్లో వచ్చి మళ్ళా గుంటూరులో మంగళగిరిలో శని ఆదివారం నాడు అక్కడ కూడా వాక్య పరిచర్య 8 మరియు 9వ రోజున జరుగుతాయి. ఈ ప్రార్థనలు పాల్గొనండి. అలాగే 3వ వారంలో శ్రీకాకుళం వీరఘట్టంలో 2 రోజులు, అలాగే 1 రోజు మరి ఎస్విడి సంస్థ నడిపిస్తున్న ఒక కొండ మీద ఒంగోలు దగ్గర అక్కడ వాక్య పరిచర్య జరుగుతుంది. అలాగే పాటిబండ్లలో వాక్య పరిచర్యలు జరుగుతాయి. ఇవన్నిటిలో పాల్గొనండి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ప్రత్యేక మీ అందరినీ మనవి చేస్తున్నాను. దయగల తండ్రి, 40 రోజులు ప్రతి ఒక్కరి కోసం 5వ గుర్తులు ప్రార్థన చేస్తున్న విన్నపాలు రాసుకొని, ఎంతమంది విన్నపాలు పైకెత్తి ప్రభా సిలువ దగ్గరికి వచ్చి నిన్ను ముట్టుకొని నీ పాదాల దగ్గర అర్పిస్తున్నారో, వాళ్ళు ఏ ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఏమి రాసి పెట్టుకున్నారో అది వాళ్ళు ఇంకుతో రాశారు. నీ రక్తముతో రాసి నీ తండ్రికి చూపించి ఇది బిడ్డలకు కావాలని దయచేయబోతున్నందులకై స్తోత్రం. ఈ 40 రోజులు ఎంతోమంది ఈ రోజు నుండి ప్రత్యేకంగా 5వ గుర్తులు చేస్తున్న ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగిందని చెప్పబోతున్నందులకై స్తోత్రం. రాసి పెట్టుకున్న వాళ్ళు అర్పిస్తున్నారు, రాయని వాళ్ళు రాసి పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భక్తితో చివరి గుర్తు 22వ కీర్తన 3వ వచనం. మనం నిజంగా దేవునికి వందనాలు, స్తోత్రములు, అధిక స్తోత్రములు చెల్లాలి. ఎందుకంటే 28 రోజులు అంటే మామూలు జోక్ కాదు. ఎన్ని ప్రయాణం చేసి ఉంటారండి, ఎన్ని యాక్సిడెంట్ తప్పించాడు దేవుడు, ఎన్ని మేలులు చేశాడు, ఎంత భోజనం పెట్టాడు మన కుటుంబాన్ని దగ్గరగా వచ్చి కాపాడాడు, సెంటర్ని కాపాడాడు. అన్నీ రాసి పెట్టుకొని థ్యాంక్స్ చెప్పండి. నా తరఫున అవన్నీ చెప్పడానికి ఈరోజు టైం లేదు. ఎందుకంటే మీరు రాసి పెట్టుకొని మీకు 28 రోజులు ఏం చేశాడో అవన్నిటికీ చివరిగా వందనాలు చెల్లించండి. ఆల్ ద బ్లెస్సింగ్స్. 28 days ఈజ్ నాట్ అ జోక్. Every day protected you. He gave you food, water, shelter. He protected you. What all things He has done. Thank the Lord. కీర్తన 22:3. నీవు పరమ పవిత్రుడవు, ఇజ్రాయేలుల స్తుతులన్నడు సింహాసనం మీద ఆసీనుడగు ఉండువాడవు. O God, you are a God who is enthroned in the praises of Israel. Psalm 22:3. థ్యాంకింగ్ ద లార్డ్. నాతో పాటు స్తుతి గీతములు మరియ తల్లి రోజు శనివారం అమ్మ మరియ తల్లి స్తుతి గీతములు పాడింది. సింగ్ ద మ్యాగ్నిఫికాట్ as we sing this. పాడుదాం. స్తుతులపై ఆసీనుడా, నా స్తుతులు నీకే చెల్లింతును. స్తుతులపై ఆసీనుడా, నా స్తుతులు నీకే చెల్లింతును. చెల్లింతున్ నా స్తుతులు చెల్లింతున్ నా స్తుతులు చెల్లింతున్. ராஜா உம் பிரசன்னம் போதுமையா, எப்போதும் எனக்கு போதுமையா, 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 உம் பிரசன்னம் போதுமையா. చాలునయ్యా, చాలునయ్యా. 28 రోజులు నీ సన్నిధితో నడిచిన ఆ సన్నిధి మార్చిన నెలలో కూడా మాకు చాలునయ్యా. చక్కగా ఈ పాట కూడా ఫాదర్ బెర్క్మాన్స్ గారు లిఖించిన పాట. ఆయన ఏ ఉద్దేశంతో పాడారో మనందరం కూడా అర్థం చేసుకొని 40 రోజులు సన్నిధిలో గడపండి. సన్నిధిలో ఉన్న దీవెనలన్నీ మీ మీద వచ్చునుగాక. ఆమేన్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పోరాడి నీ సన్నిధిలో 40 రోజులు ఉండాలని ఆశిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 40 రోజులు విన్నపాలు రాసుకొని వేచి ఉన్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్కి వచ్చి దీక్షాస్తులు తీసుకుని వెళ్ళి ధరిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 300 మంది కంటే ఎక్కువగా ధ్యాన ఉడకంలో పాల్గొని ఇంటికి వెళ్ళిన తెలుగు ఉడకానికి వచ్చిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే నెలలో ఇంగ్లీష్ మరియు తెలుగు వడకంలో తపస్కారంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ తమిళనాడులో ఆంధ్రాలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పరీక్షల మధ్యలో కూడా దేవునితో గడపటానికి రేపు రాబోతున్న యువతి యువకులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు మా పేరుని చెప్పి బృందం కోసం ప్రార్థన చేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను మరి ముఖ్యంగా ఈ నెలంతా మాతో తోడుగా ఉండి ఆత్మను రక్షించిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ 40 రోజులు యేసుతో నడుస్తున్న మిమ్మలను, ఆయన సిలువ వైపు చూస్తున్న మీ అందరినీ 28 రోజులు కాపాడిన దేవుడు రాబోయే మార్చి నెలంతా పిత పుత్ర పవిత్రాత్మ దేవుడే మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుని, సెంటర్ని, మా ప్రార్థన మీద ఆధారపడుతున్న అందరి మీద దయ చూపి దీవించునుగాక. May the Lord who protected us 28 days this month, in the month of March, as we look unto God in these days of 40 days, may the Lord bless you with His cross. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. సన్నిధి చాలునయ్యా, నీ సన్నిధి మేము బ్రతుకుటకు చాలునయ్యా.